జగన్మోహన్ రెడ్డి డిసెంబర్లో ఒక ప్రకటన అయితే చేశాడు. జనవరి 3వ వారం నుంచి నేను జనంలోకి వస్తున్నాను, ఈలోపు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి ఎలాగైనా అంటూ ఒక ప్రకటన అయితే చేశాడు. కానీ నిన్న ఒక విలేకరు అడిగితే అప్పుడే ఉంది తొందర, చాలా టైం ఉంది కదా, వస్తాను కదా, చూస్తారు కదా అంటూ దాట వేసే ప్రయత్నం అయితే చేశాడు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రావడానికి భయపడుతున్నాడు అనుకోవాలంటారు? ఎందుకంటే ఏం చేశాడని వస్తాడు ఆయన రావడానికి ఆయనే భయపడుతున్నారు, కొడతారేమో. ఏం చేశాడు? 5 ఏళ్లలో ఏం చేయలేదు, వచ్చినా కానీ తరిమి కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తావు, ఏం చేసావని వస్తావు, నువ్వు ఏం రాలేవు, మళ్ళీ నీకు 4 ఏళ్ల తర్వాత నేను వచ్చేది, ఇప్పుడు అలా రావు. ఏదో చెప్తున్నావు కానీ మీ కార్యకర్తలని, మీ నాయకులు, ఓడిపోయిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం మాజీ వాళ్ళని అందరూ కాపాడుకోవడానికి వస్తానంటాగా నువ్వు రాలేవు. ఏ ముఖం పెట్టుకొని వస్తావు నీకు కూడా తెలుసు. ఎందుకు వస్తావు, దేనికి వస్తావు, ఏం చేయటానికి వస్తావు? మరి ఆయన ఎందుకు ప్రకటన చేయటం, ఎందుకు వెనక్కి తగ్గటం అంటారు? అంటే కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికే అది వస్తున్నారని ప్రకటన చేశారా, లేదంటే గనక నిజంగానే వద్దాం అనుకొని ఇప్పుడున్న పరిస్థితులు చూసి రాలేకమో అనుకున్నాడు అనుకోవచ్చు అంటారా? ఏం వచ్చినా ఆయనకి శవం కావాలి, రోడ్డు మీదకి రావాలంటే శవం కావాలి. ఎవరిని చంపి ఎవరిని శవం కావాలి? వాళ్ళ అమ్మ కూడా భయపడి వెళ్ళిపోయింది, శవం కోసం వెతుకుతున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయనకి శవం కనపడితే ఆ రోజు బయటకు వస్తాడు. శవం లేకుండా ఆయన బయటకు రాలేడు. శవ రాజకీయం చేసేవాడు, శవ రాజకీయం. ఆ రోజు వాళ్ళ నాన్న చచ్చిపోతేనే వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని సీఎం పదవి కావాలని, సంతకాలు కావాలని బుక్కు పట్టుకొని తిరిగినోడు. ఇవాళ ఎవడు చంపితే ఎవరు చెప్తేనే శవ రాజకీయం చేయడానికి కొత్త ఏం చేయలేవు జగన్మోహన్ రెడ్డి. నేను సైలెంట్గా ఈ 4 ఏళ్ళు కూర్చొని 1 సంవత్సరం ముందుండగా నీ ఏడుపేది ఏడు వచ్చి. ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి మళ్ళీ వెళ్తున్నారా మీరంటే, నాదే ఉంది స్పీకర్ని అడగని అంటున్నారు. అసెంబ్లీకి వెళ్లాల్సింది జగన్మోహన్ రెడ్డి, స్పీకర్ గారా? అంటే స్పీకర్ గారంటే ఆ రోజు అన్ని నిన్ను అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం మీ స్పీకర్ చెప్తే తిట్టిచ్చారా, లేకపోతే వాళ్ళు చెప్తే రావడానికి? అంటే స్పీకర్ ఎట్లా అనుగుణంగా ఉంటే అట్లా వస్తావా? ఏం ముఖం పెట్టుకుని వస్తావు నువ్వు? స్పీకర్ చెప్పేది ఏంది? నీకు అధికారం ఉంది, నువ్వు రావచ్చు, నువ్వు ఒక ఎమ్మెల్యేవి. ఓ ప్రతిపక్షం కూడా లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడి నీ నియోజకవర్గంలో నీ నియోజకవర్గంలో గెలిపించారు కదా నిన్ను, ఆ నియోజకవర్గం గురించి అన్న పాటు వచ్చి మాట్లాడొచ్చి సమస్యలు ఏమైనా ఉంటే. నువ్వు ఎటు ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఏం చేయలేవు. నువ్వు గెలిచిన కాడన్నా వాళ్ళకి న్యాయం చేయి. అంటే అసెంబ్లీకి అంటే ఎమ్మెల్యేకి ఇచ్చినంత టైమే ఇస్తారు నాకు, అంతకుమించి ఎక్కువ టైం ఎవరు. అదే ప్రతిపక్ష హోదా అయితే గనక నాకు తగినంత సమయం వచ్చింది మాట్లాడటానికి, అదేదో ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా నాకు అంటున్నాడు కదా. మరి ఎలా చూడాలంటారు మరి ఈ మాటలను కూడా? ప్రతిపక్ష వాద అట్టెత్తారు 11 సీట్లకే. నువ్వేం ప్రతిపక్ష వాద నువ్వు మాట్లాడాలంటే ప్రతిపక్ష వాదాలతో పని లేదు. ఆంధ్రప్రదేశ్ జనంతో నువ్వు మాట్లాడాలి, వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలంటే అసెంబ్లీలో స్పీకర్తో మాట్లాడు. నీకు టైం ఇస్తాను, నీ టైం నువ్వేం మాట్లాడుతావు చూద్దాం. ఏం మాట్లాడుతావు? నీ దగ్గర సబ్జెక్ట్ ఏం లేదు. ఏం చేసావని నువ్వు? నీకు అక్కడ సబ్జెక్ట్ ఉండి నీకు మాట్లాడతావు. అసలు స్పీకర్ని చూసి నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు ఏం చేసి నువ్వు చేసిన తప్పులని నీకు గుర్తొస్తాయి అని చెప్పి అదే వాళ్ళని ఏక్యానం చేసి పరువు తీసావు కదా, నీ పరువు ఏడ తీస్తారని చెప్పి నువ్వు భయపడుతున్నావు. కానీ టీడీపీ వాళ్ళు ఎవరు నీ పరువు తీయరు, చంద్రబాబు నాయుడు ఎవరు తీయరు, అసెంబ్లీలో ఎవరు ఏమంటారు. ఒక పెద్ద తరాగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎవరన్నా అన్నా కానీ ఖండిస్తాడు. ఏం మాట్లాడొద్దంట, నీ సమస్యల మీద ఎవరుంటే వచ్చి మాట్లాడు. కానీ అసెంబ్లీలో ఎవరు ఏం మాట్లాడినా ఆయన ఒప్పుకోడు, ఎవరు కూడా మాట్లాడాలన్నా భయపడతారు. నువ్వేందంటే నువ్వు ఒక సీఎం అనే హోదాలో పెట్టుకొని నువ్వు అలగా పనులు చేసి అలగావాడుగా ప్రవర్తించే. కానీ రోడ్ల మీద పంపుల మీద ఆడోళ్ళు కొట్టుకున్నట్టు అసెంబ్లీ పరిపాలించావు. కానీ ఒక సీఎంగా పరిపాలించాలా. పంపులు అప్పుడు మేము చిన్నప్పుడు అయితే పంపులు, గవర్నమెంట్ పంపులు వదిలినప్పుడు బిందా పెట్టుకొని కొండలు పెట్టుకొని నువ్వు పెట్టని తన్నుకుంటారు చూడు, అట్ట చేసావు అసెంబ్లీలో. నువ్వు ఒక సీఎంగా ప్రవర్తించావా? అందుకని నీకు అన్ని డౌట్లు వస్తాయి. నన్ను ఏమన్నా అంటారేమో, నేను చేసిన పనులు నాకు గుర్తున్నాయని అన్ని అంటారు. ఎవరేమన్నారు? ఏ ప్రతి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరు అనరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక శక్తి. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక శక్తి. ఆయన ఎవరైనా సరే ఆయన తప్పుగా నిన్ను తప్పుగా మాట్లాడాలన్నా ఆయన కల్లా చూసి మాట్లాడాలి. అందుకనే అసెంబ్లీలో ఎవరైనా ఎమ్మెల్యేలైనా మంత్రులకైనా మాట్లాడే ధైర్యం ఎవరికి ఉండదు. వాళ్ళ పరిమితి మరికే మాట్లాడతారు. కానీ ఎక్కువ మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఊరుకోడు. అట్లా నువ్వు మాట్లాడిచ్చే నువ్వు పరువు పోగొట్టుకొని గుళ్ళ నాశనం చేసుకున్నావు నీ సీఎం పదవి. ఒక్కసారి అంటే ఒక్కసారితోనే పోయావు. ఆ ఒక్కసారి అయినండి కానీ ఏదో 1-2 సార్లు మీ నాన్న మంచి పనులు చేశాడని చెప్పి మీ నాన్న చూసేసారే. కానీ మేము బైబిల్ పెట్టుకొని తిరిగి ఒక అవకాశం నేను మరిదిని బాగొట్టుకున్నా, భర్తను బాగొట్టుకున్నా, నా బిడ్డ మీ చేతుల్లో పెడతాదని చెప్తే ఏదో నమ్మేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఏ వ్యతిరేకత వచ్చి 2014లో మీకేమీ ఓట్లు ఇలా గెలిపిలా.
రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒకటి జిజియమ్మ ఒకటి తిరుగుతుంది, చెల్లెలు చెరిమిల అన్న వదిలిన బాణం అని చెప్పి తిరిగి అన్ని చేస్తే ఆ అమ్మాయిని ఇది చేసావు. నిన్నెవడు నమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒక సైకో. చంద్రబాబు నాయుడు గారు ఏమంటా పెట్టాడు, సైకో లాగానే ప్రవర్తిస్తున్నావు. కానీ నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి పోరాడు. నీకు తప్పు ఏమన్నా ఉంటే పోరాడు. ఏముందాడు? వాళ్ళు ఎవరు అసెంబ్లీలో స్పీకర్ని అడగాల్సిన పని లేదు, చంద్రబాబు నాయుడు అడగాల్సిన, ఎవరిని అడగాల్సిన పని లేదు. నీ దమ్ము ఉంటే నీ నియోజకవర్గంలో నిన్ను గెలిపించారు కాదు, దాని మీద సమస్యల మీద పోరాడు, ఫైట్ చేయి తప్పు ఉంటే. అంతేగాని నువ్వు చేసిన అలాగా పనులు వాళ్ళు చేయరు, చంద్రబాబు నాయుడు చేయడు, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. నేను ఒక పార్టీ కార్యకర్తగా చెబుతున్నా, ఎవరు ఏమంటారు? నువ్వు అసెంబ్లీలోకి వచ్చి నీ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే. అంటే ఇక్కడ ఎవరైనా ఎగతాళి చేస్తారనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి రావట్లేదంటారా? లేదంటే నిజంగానే సమస్యల మీద మాట్లాడటానికి అసెంబ్లీ ఏముంది, మీడియా ముందులైనా మాట్లాడొచ్చు కదా అంటున్నాడు కదా, మరి అదే కారణం అనుకోవచ్చు అంటారా? ఏమై జగన్మోహన్ రెడ్డి, ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మంచి పనులు చేసావని నువ్వు అసెంబ్లీలో మాట్లాడతావు? నువ్వు అసెంబ్లీకి రావాలంటే నువ్వు చేసిన పనులు, నీ ఎమ్మెల్యేలు మంత్రుల్ని నువ్వు అనిపించావు చూడు, ఎకిలి నవ్వులు నవ్వావు చూడు, అవన్నీ నీకు గుర్తొస్తున్నాయి. నన్ను ఏడంటారో, నిన్ను అవమానిస్తారని చెప్పి నువ్వు భయపడుతున్నావు. కానీ నేను ఎవ్వడు ఏమండి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అనాలంటే ఒక దమ్ము ధైర్యం ఎవ్వడికి లేదు. చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు. బాబు గారు ఒప్పుకోరు, బానే ఉంది. మరి అసెంబ్లీకే ఎందుకు? మీడియా ఉంది కదా, ప్రజా సమస్యల మీద మీడియా మీద మాట్లాడతాం, దానికి వాళ్ళు సమాధానం చెప్పొచ్చు కదా అంటున్నారు కదా. మీడియా ముందర మాట్లాడటానికి ఎమ్మెల్యే పదవి అవసరమా ఆయనకి? ఏమంటే మీడియా ముందు మాట్లాడాలంటే ప్రతి పౌరుడిగా ఒక ఓటేసి హక్కుదారుడు కూడా మాట్లాడొచ్చు. మీడియా ముందు మాట్లాడంటే నువ్వు ఒక ఎమ్మెల్యేగా మాట్లాడతావు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వేముందని మాట్లాడితే ఏం చేసావని మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాట్లాడాలంటే నీకు సంస్కారం లేదు, నువ్వు మాట్లాడలేవు. ఎందుకంటే పిల్లలకి అమ్మ ఒడి వేస్తానని చెప్పి పసిపిల్లల్ని చెప్పి మీటింగ్ పెట్టి మొత్తం బ్యారికేడ్లు కట్టించి బయటికి పోకుండా నీ మాటలు వినాలని చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో 4 మంచి మాటలు చెప్తాడని చెప్పి పిల్లలందరినీ వచ్చి కూర్చోబెడితే, పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అని చెప్పి ఎకిలి నవ్వులు నవ్వటం. ఏం చెప్పాలి పిల్లలకి? నేను ఒక సీఎంగా ఎదిగానంటే నా తల్లిదండ్రులు నన్ను ఇట్లా పెంచారు, మంచి భవిష్యత్తు నాకు ఉంది, నేను చదువుకొని మీ అందరి ఆశీస్సులతో, జనం ఆశీస్సులతో నేను సీఎం అయ్యాను. ఇట్లా నాలాగా మీరు ఎదగాలి, ఒక సీఎంగా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఎదిగా, ఒక ఎంపీగా చేర్చా, నేను అట్లా ఎదగాలి మీరు కూడా నేను కోరుకుంటున్నాను, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి అనాలి. కానీ చెప్పి పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళు, ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకెందుకు? మీ ఫ్యామిలీ గురించి ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ మాట్లాడా? మీ చరిత్ర చాలా ఉంది జగన్మోహన్ రెడ్డి. మీ తాతే రౌడీ, మీ రౌడీ చరిత్ర ఉంది మీది. మీ నాయనకి కానీ మీకు కానీ. కాకపోతే మీ నాయన ఏంటంటే తెలివిగా ప్రవర్తించాడు, నువ్వేమో మీ తాతలాగా నువ్వు రాజారెడ్డి లాగా పరిపాలన చేయాలంటావు. అంతే, నీ పరిపాలన ఎవరు నచ్చక మొత్తం తీర్చి 11 సీట్లకి ఇచ్చి నొక్కారు వాళ్ళు. నేను వస్తాను 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని అంటున్నాడుగా. మరి ముందు ఆ 11 మందిని కాపాడుకోను, ఒక్కడు సింగిల్గా అయిపోతావు జగన్మోహన్ రెడ్డి. మీ అమ్మ భయపడి వెళ్ళి లండన్లో పడుకుంది నీ దెబ్బకు భయపడి. మీ చెల్లెలు కాంగ్రెస్లో పోయింది ఆడ భయపడి. నిన్ను నమ్మి ఎవడైనా నీ కాడికి వస్తారా? నీ భార్య తప్పితే నిన్ను ఎవరైనా నమ్మే వాళ్ళు ఉన్నారా? ఒక్కటి, నీవు ముందు ఎంపీ పదవి ఇచ్చావు కదా అవినాష్ రెడ్డిని, మరి ఇన్ని కేసులు ఉంటే అన్ని మరి ఎందుకు ఇచ్చావు నువ్వు ఎంపీ పదవి? సొంత చెల్లెల్ని ఎంపీ పదవి ఇచ్చి ఓడిచ్చావు. సొంత చెల్లెల్ని గెలిపించావంటే మీ బతుకులు బండారం ఏడ బయటపడుద్దు. నీ భార్య బతుకు, నీ బతుకు, నువ్వు చేసిన నేరస్తులు, మీ నేరస్తుడు మీ సునీతారెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతుంది. సిగ్గు శరం ఏమన్నా ఉందే? మీ సునీతారెడ్డిని కోర్టు చుట్టూ తిరగక నేనున్నాను, నీ అన్నగా నేను ఉంటాను, తోడు నీడగా నేను ఉంటాను, నీకేం అన్యాయం జరిగిందని చెప్పి కోర్టు చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ, చంద్రబాబు నాయుడు చుట్టూ, వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నేను పెట్టుకొని నేను చేస్తా న్యాయం అని ఏ రోజు అని అన్నాను? జనానికి ఏం న్యాయం చేస్తాను? సొంత చెల్లెల్ని రోడ్ల మీద జరిగి నిన్ను చూసి భయపడి తల్లిపోయి 2019లో బాబాయ్ చంపి నువ్వు ముందు సీఎం అయ్యావు. శవరాజకీయాలకే కావాలి. నువ్వు ఎవడు చచ్చిపోతే ఎవడు శవ ఉంటే ఆ రోజు నువ్వు బయటకు వస్తావు. అంతకంటే నువ్వు బయటకు రావు జగన్మోహన్ రెడ్డి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను ఎవడు నమ్మే పరిస్థితి లేదు. సైలెంట్గా ఉండు, మళ్ళీ చీచా అనిపించుకోగాకు.